టీజీ వెంకటేష్ సహకారం ప్రజలకు ఎల్లవేళలా ఉంటుంది. రేణుక ఎల్లమ్మ దేవాలయ కాంపౌండ్ పునర్నిర్మాణం కొరకు టీజీ వెంకటేష్ సహకారం మరువలేనిది. రేణుక ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధి కమిటీ నాయకులు శివ రవి ప్రసాదులు తెలిపారు. కర్నూలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర రేణుక ఎల్లమ్మ దేవాలయ కాంపౌండ్ వాల్ పునర్నిర్మాణం కొరకు మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు. ఓకే అన్నది అవును లోకల్ న్యూస్ లేనా మెగా టైమ్స్ శ్రీ చక్ర స్మైల్ ఇవ్వాలన్నా. ఈరోజు కొత్త బస్ స్టాండ్ దగ్గర ఎల్లమ్మ టెంపుల్కి సంబంధించి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు రావడం జరిగింది. ఆయన సహకారం మాకు ఎల్లవేళలా ఉంది. కర్నూలు జిల్లాకు సంబంధించి ఆయన మినరల్ వాటర్ అయితేనేమి, ఇంకా ఉచిత వివాహాలు అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు జరిపించినారు. ఈరోజు మేమంతా వెళ్ళి ఆయనను అడగడం జరిగింది. దేవాలయానికి సంబంధించి గోడలంతా చీలిపోయినాయి సార్, మీ సహకారం కావాలా, కొంచెం ప్రహరీ కూడా పునర్నిర్మాణం జరగాల, మీ చేతుల మీదనే జరిగితే బాగుంటుంది అని మేమందరం వెళ్ళి అడగడం జరిగింది. ఆయన దానికి ఎంతో సంతోషించి సర్లేపా దేవాలయానికి సంబంధించి మేము ఎప్పటి నుంచో చేస్తాం, మీరేం దిగులు పడొద్దండి, ఒకసారి మిమ్మల్ని టెంపుల్కి వచ్చి చూస్తాను, మా సహకారం ఉంటుంది, మీరేం భయపడొద్దని హామీ ఇచ్చినారు. ఈరోజు అందరం పోయి కలవడం జరిగింది. మేము అడిగిన వెంటనే టీజీ వెంకటేష్ గారు రావడం జరిగింది. వచ్చి దేవాలయాన్ని అంతా చూసి సరే మీరు నిర్మించుకోండి, ఎవరికి ఇబ్బంది లేకుండా నిర్మించుకోండి, మా సహకారం మీకు ఉంటుందని తెలియజేసినందుకు మా అందరి తరఫున సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నా పేరు జి రవి ప్రసాద్, బీసీ కమ్యూనిటీ. మేమంతా వెళ్ళి అడగడం జరిగింది. సార్ ఒప్పుకొని మాకందరికి చేసినందుకు మేమంతా సంతోషిస్తున్నాం.